యెరెమీయా 8. 7వ నెల రాగా ఇజ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తిత్య, షెను, ఆనాయ, ఊరియా, హిల్కియా, మయాసేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, అష్బద్దానా, జకర్యా, మెఘల్లాము అనువారిని నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అను పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగూ నిలువబడి ఉండగా యేషువ, బానీ, షెరబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతై, హోదియా, మయసేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, సెలాయాలును లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియగు ఎజ్రాయును జనులకును బోధింపు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరూ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియచేసిన మాటలన్నిటిని గ్రహించి తినుటకు తాగుటకు లేని వారికి పలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరినీ పెద్దలలో ప్రధానుడైన వారును యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథము చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇజ్రాయేల్ పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుటను కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలో యెరూషలేములోను ప్రకటన చేసి తెలియచేయవలసినది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ ఇండ్ల మీద తమ లోగిళ్లతోనూ దేవ మందిరపు ఆవరణలోను, నీటి గుమ్మంలోను, వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చునిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని ఇది వరకు ఇజ్రాయేలు ఇలాగున చేసి ఉండలేదు.
అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విడి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనేది.